వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్లో పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నోటికి ఏది రుచించనప్పుడు కారంగా తినాలనిపిస్తే పుదీనా పచ్చడి ఈ విధంగా చేసుకొని తినండి. పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు అయితే చూద్దాం. పుదీనా పచ్చడి కోసం నేను ఇక్కడ 2 కట్టల పుదీనాని తెంపుకొని క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఒక 20 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేసేద్దాం. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వెంటనే నల్లగా మారిపోతాయి అన్నమాట. చూసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బౌల్లో అయితే తీసుకుందాం. బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసి చల్లారనిద్దాం. ఇప్పుడు అదే కడాయిలో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ధనియాలు, ఒక 10 వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే దొరగా కొంచెం ఫ్రై అయితే చాలు, వెంటనే మాడిపోతుంది. తొందరగా తీసేయాలన్నమాట. బౌల్లో అయితే తీసుకొని పక్కకైతే పెట్టేద్దాం. ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ రెండింటిని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే కడాయిలో పుదీనా అయితే వేసుకుందాం. పుదీనాని ఆకులు అయితే తెంపుకోవాలి, మొత్తం కట్ చేసి వేయొద్దు. ఆకులు తెంపుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కడాయిలో అయితే వేసుకుందాం. ఇక్కడ కలపడానికి అయితే వీలు లేదు, ఎందుకంటే కడాయి మొత్తం ఫుల్గా అయిపోయింది. కొంచెం ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ ఆవిరికి ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి అదే వాటర్లో కుక్ అవుతుంది పుదీనా. అది కుక్ అయ్యేలోపు ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, ఇంకా మనం ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి. ఇవైతే కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కారం పొడిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా అయితే కంప్లీట్గా కుక్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనాని కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. మిక్సీ జార్లోకి మొత్తాన్ని వేసుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేనైతే నానబెట్టాను. నానబెట్టి కొంచెం గుజ్జులాగా వచ్చిన తర్వాత ఇందులో మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టాలి. పచ్చడి ఈ విధంగా నూరుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దొరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టిన పచ్చడిని అయితే వేసుకుందాం. ఈ పచ్చడి మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి ఆయిల్లో. ఇలా నోటికి ఏది రుచించనప్పుడు ఇలా కారంగా స్పైసీగా పుదీనా పచ్చడి చేసుకొని తినండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ పుదీనా పచ్చడి వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే. ఇప్పుడు బౌల్లో అయితే సర్వ్ చేసుకుందాం. అంతే, ఎమ్మి కారం పుదీనా పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.